లక్షల రూపాయల జీతం తీసుకోవడంలో లేని ఆనందం నిరుపేదలకు సాయం చేసిన దాంట్లో ఉంటుందంటున్నారు మణిపూర్ స్టేట్లోని జిల్లా కలెక్టర్ శ్రీధర్ విద్యామారి. కరీంనగర్ మేదరి మహేంద్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల చెందిన ఈఎన్టీ వైద్యులు చింతా రమేష్, ఇల్లంత మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షులు రవీందర్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మధుర రవీందర్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ విద్యామారి 10వ తరగతి ఇంటర్లో ప్రతిభని కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కరీంనగర్ లో మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభా పురస్కారాలకు ప్రతి ఏటా 30,000 రూపాయలను కంట్రిబ్యూట్ చేస్తున్నానన్నారు. ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుని ప్రణాళికబద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని మేదరి మహేంద్ర బిడ్డలు చదువులో ముందంజలో ఉండి మేదరి కులాన్ని గొప్పదనాన్ని చాటి చెప్పాలని సూచించారు. లిస్ట్ వచ్చాక ఒకటేసారి మనం కంట్రోల్ కొట్టామనుకోండి, పీడిఎఫ్ పేరు లేదనుకోండి, సడన్గా మనకి యాడ్ అవ్వదు. కానీ ఇన్ని రోజులు పడిన కష్టం సడన్గా మనకి యాడ్ అయిపోతుంది. సో వెంట పేరు చూస్తున్నాము, ఒక పేరు చూస్తున్నాము, 300 ర్యాంక్ దాకా వచ్చింది, ఇంకా పేరు కనిపించలేదు. చూసాం 336 దాకా ఈ పేరు ఎక్కడ చూసినట్టు అని చూస్తాను. అప్పుడు నా ఆనందం సివిల్ సర్వెంట్ అయ్యాను. తర్వాత ఏమవుతుందో తెలియదు, ఐపీఎల్ వస్తున్నాను. మెయిన్ ఆనందం ఏంటంటే ఒక్కొక్కసారి రాయాల్సిన అవసరం లేదు అనే ఆనందం ఎక్కువ ఉన్నాడు. ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను వేరే విషయం. తర్వాత లక్కీగా నా ఏజ్ వచ్చింది. ఐఏఎస్ అయితే ఇంత సేవ చేయొచ్చా అనేది చెప్పలేము. రోజు చాలా మంది ఆఫీస్కి వస్తుంటారు, రేషన్ కార్డు అని, పెన్షన్ అని. ఒక 2 రేషన్ కార్డులు ఎక్కిపిస్తే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంది. 2 లక్షలు